falsely claiming that the Amravati had sunk. But the people themselves would reject such lies. He explained that CODA approved for the land acquisition for the capital region, while adding that land pooling benefits farmers more than acquisition. He revealed that the construction is underway for 1,440 houses across 14 towers for gazetted officers, 384 in type 1, 336 in type 2, along with the 720 houses for the Group D employees. All towers would be completed by the December 31st as usual. Road and drainage works in Amravati are progressing rapidly and would be handed over by February to us. For IAS officers are nearly complete here. అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికి నేను మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు అన్ని బిల్డింగ్స్ అయిపోతాయి. 4,000లో ఒక 250 నుంచి 500 హౌసెస్ తప్ప 3,500 నుంచి 3,650 కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే అన్నిటికీ స్ట్రక్చర్ అయిపోయింది. ఈ 250 నుంచి 500 కూడా ఎందుకు అంటున్నానంటే స్ట్రక్చర్ వేస్తున్నారు, స్ట్రక్చర్ అయిపోతుంది. ఫినిషింగ్లో కొద్దిగా ఒక నెల 15 రోజులు పట్టచ్చు. కాబట్టి ఇది ఊరికి నేను మాట్లాడి అమరావతి మునిగిపోతుంది, అది అమరావతి వర్క్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్ళు వెనక్కి తన్నాయి. దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది ఇది అయిపోయింది అని చూడాలండి. వచ్చి ఫిజికల్గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి